నమస్కారం. ప్రజాదళం టీవీ న్యూస్. ఏలూరులో ఘనంగా 45వ వార్షిక శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు. ప్రెసిడెంట్ చింతారాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు అత్యంత ఘన స్వాగతం. ఏలూరు, మార్చి 28. స్థానిక న్యూ ఫిష్ మార్కెట్ ప్రాంతంలో శ్రీ భక్తాంజనేయ ఫిష్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఫిష్ సీడ్ సప్లయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 45వ వార్షిక శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా మరియు ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. మార్చి 27 నుండి ఏప్రిల్ 7 వరకు జరిగే ఈ 14 రోజుల వేడుకల్లో భాగంగా నిన్నటి దినం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ వేడుకలకు గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రెసిడెంట్ చింతారాజుగారి నేతృత్వంలో అపూర్వ స్వాగతం. ఎమ్మెల్యే గారి రాక సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు ప్రెసిడెంట్ చింతారాజుగారు వ్యక్తిగతంగా ముందంజలో ఉండి అత్యంత క్రమశిక్షణతో కూడిన ఘన స్వాగతాన్ని పలికారు. వేలాదిగా తరలివచ్చిన ఫిష్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు మరియు భక్తుల హర్షధ్వానాల మధ్య చింతారాజుగారు ఎమ్మెల్యే గారికి పుష్పగుచ్చం అందించి అసోసియేషన్ తరపున పూలమాలలతో సత్కరించారు. పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి పక్కన ఉండి 45 ఏళ్లుగా ఈ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవా కార్యక్రమాలను, ముఖ్యంగా ఈ 45వ వార్షికోత్సవం కోసం తమ కమిటీ ఎంతటి ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసిందో చింతారాజుగారు ఎమ్మెల్యే గారికి వివరించారు. ఎమ్మెల్యే గారి ఆశీర్వాదాలను, సహకారాన్ని అసోసియేషన్కు ఎల్లప్పుడూ అందించాలని ఆయన కోరారు. ఉత్సవ కమిటీలోని ప్రతి ఒక్కరినీ ఎమ్మెల్యే గారికి స్వయంగా పరిచయం చేశారు. ఎమ్మెల్యే గారి ప్రశంసలు. చింతారాజుగారి సమర్థవంతమైన నాయకత్వాన్ని, అసోసియేషన్లోని అపారమైన ఐక్యతను మరియు ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి పడిన శ్రమను ఎమ్మెల్యే గారు కొనియాడారు. చింతారాజుగారి వంటి చిత్తశుద్ధి కలిగిన నాయకుడు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కమిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం అని ఆయన అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గారు ప్రెసిడెంట్ చింతారాజుగారితో పాటు ఇతర కమిటీ సభ్యుల సమక్షంలో స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పూర్తి కమిటీ సభ్యులు మరియు ఆహ్వానితుల వివరాలు. ప్రెసిడెంట్ చింతారాజుగారి నేతృత్వంలో ఈ కార్యక్రమానికి ఈ కిందివారు తమ పూర్తి సహకారాన్ని అందించారు. గౌరవ అధ్యక్షులు పిలింగోట్ల శ్రీలక్ష్మీగారు, రాజబాబుగారు, శంక బాలయోగిగారు. అసోసియేషన్ కార్యవర్గం. అధ్యక్షులు చింతారాజు, వైస్ ప్రెసిడెంట్ ఉక్కుసూరి గోపాలకృష్ణ, కార్యదర్శి బలే మాణిక్యాలరావు, జాయింట్ సెక్రటరీ మిడత రామతేజ, కోశాధికారి రాజు మురళీకృష్ణ. కమిటీ సభ్యులు ఎర్రగుంటి గణేష్, సంగాల ఉమామహేశ్వరరావు, బలికా శ్రీధర్, పింజు పవన్ కుమార్, దేవరపల్లి వీరాంజనేయులు, చింతా సుబ్బారావు, దేవరపల్లి బుజ్జి, అడబాల విశ్వనాథం, లంక మల్లికార్జునరావు, ఎర్రంశెట్టి సత్యనారాయణ, శంక సతీష్, తాండ్ర రంగారావు, ఎన్ఎంఆర్ మల్లేషు, చంతాన నాగేంద్రరావు, ఎంకేఆర్ ఖాసిం, తమ్మినేని లక్ష్మణరావు, రావి నాగరాజు, ఎర్రంశెట్టి సత్యనారాయణ, శంక సతీష్, తాండ్ర కోటిబాబు, దేవరపల్లి పవన్, ఎంకేఆర్ ఖాసిం, బిఎంఎస్ లక్షరావు, రెళ్ల తిరుపతి, పైలా సాయి మరియు బిల్డింగ్ కమిటీ సభ్యులు బిఎంఆర్ మల్లేశ్వరరావు, పంతులు కృష్ణ. ముఖ్య సాంస్కృతిక కార్యక్రమాలు. మార్చి 27 శ్రీ ఈవెంట్స్ అండ్ ఆర్కెస్ట్రా వారి లైవ్ పర్ఫార్మెన్స్. మార్చి 28 సూర్యబాయ్స్ డాన్స్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో డాన్స్ బేబీ డాన్స్. మార్చి 29 కాకినాడకు చెందిన ఆరెంజ్ ఆర్కెస్ట్రా వారి మ్యూజికల్ నైట్. మార్చి 30 ఆల్రౌండర్ రాము ఈవెంట్స్. మార్చి 31 సినీ ముఖ్య యాక్టర్స్ నైట్ మరియు భీమవరంకు చెందిన స్వాతి ఆర్కెస్ట్రా పర్ఫార్మెన్స్. ముగింపు వేడుకలు. ఏప్రిల్ 2 మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు చేపల మార్కెట్ నుండి విజయవాడ, విశాఖ, రాజమండ్రికి చెందిన కళాకారులచే భారీ ఊరేగింపు. ఏప్రిల్ 7 ఉదయం 11 గంటల నుండి భారీ అన్న సమారాధన. ప్రెసిడెంట్ చింతారాజుగారు మరియు మొత్తం కమిటీ సభ్యులు, భక్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జయ హో భక్తాంజనేయ రామ. ఏలూరు పురమున వెలిసిన దైవం, లోకము మెచ్చిన కళ్యాణ వైభవం. ఫిష్ మార్కెట్ అసోసియేషన్ భక్తి నీరాజనం. మన న్యూ ఫిష్ మార్కెట్ లో ఆధ్యాత్మిక సమ్మేళనం. 45 ఏళ్ల నాటి మన ఈ వార్షికోత్సవం. అధ్యక్షులు చింతారాజు గారి ఆధ్వర్యంలో సంబరం. గౌరవాధ్యక్షులు రాజబాబు, శ్రీలక్ష్మీ బాలయోగి
సాగుదాం సీతయ్య కళ్యాణ వేడుకతో. జయ హో సీతారామ, జయ హో భక్తాంజనేయ రామ. ఏలూరు పురమున వెలిసిన దైవం, లోకము మెచ్చిన కళ్యాణ వైభవం. వైస్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ, సెక్రటరీ మాణిక్యాలరావు శ్రమతో రామతేజ మురళీ కృష్ణల ఆత్మీయ అనుబంధంతో కమిటీ సభ్యులందరూ కలిసి వేసే అడుగుతో నలుదిశలా మారుం రోగు శ్రీరామనామంతో. జయ హో సీతారామ, జయ హో భక్తాంజనేయ రామ. ఏలూరు పురమున వెలిసిన దైవం, లోకము మెచ్చిన కళ్యాణ వైభవం. సంగీత విభావరి డాన్స్ బేబీ డాన్స్ సందడి, ఆరెంజ్ ఆర్కెస్ట్రా అలరుండేరాము ఆటపాటల అల్లరి. శ్రీ వెంట స్వాతి ఆర్కెస్ట్రాల గానన లహరి. సాంస్కృతిక వేడుకలతో పులకించును ఈ భక్తిపురి. జయ హో సీతారామ, జయ హో భక్తాంజనేయ రామ. ఏలూరు పురమున వెలిసిన దైవం, లోకము మెచ్చిన కళ్యాణ వైభవం. ఏప్రిల్ 2న సాగును వైభవంగా గొప్ప ఊరేగింపు, కళకారుల విన్యాసాలతో కనుల పండువైన మెరిసింపు. ఏప్రిల్ 7న జరుగును హక్కులకందరికీ అన్న సమరధనను. శ్రీరామచంద్రుని కృపతో సాగలి మనందరి ఆరాధనం. జయ హో సీతారామ, జయ హో భక్తాంజనేయ రామ. ఏలూరు పురమున వెలిసిన దైవం, లోకము మెచ్చిన కళ్యాణ వైభవం. జయ హో సీతారామ, జయ హో భక్తాంజనేయ రామ. నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నటువంటి మహానాయకులు, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా తక్షణం ఆ పని మీద నిమగ్నమై ఆ పనిని తక్షణమే చేయిస్తున్నటువంటి ఏలూరు ఫ్రీ ఎమ్మెల్యే బజెటి రాధాకృష్ణయ్య గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మీరు ఒకసారి కలతాలు చేయాలి. అందరికీ చంటి గారి నాయకత్వం, చంటి గారి నాయకత్వం, చంటి గారి నాయకత్వం, ఏలూరు ఎమ్మెల్యే గారి నాయకత్వం. మరి అలాగే వారిని చిరు సత్కారం చేసుకుంటున్నాం. మన భక్తాంజనేయ ఫిష్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిద్దారాజు గారు, 7వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన
సోదరులు రాజా మురళీకృష్ణ గారు, మరి మార్కెట్తో సంబంధం ఉన్నటువంటి మన నాయకులు పూజారి నిరంజన్ గారు కూడా ముందుకు రావాలి. వారు కూడా ఎమ్మెల్యే గారికి శాలువాతో సత్కరించవలసిందిగా కోరి ప్రార్థిస్తాం. గారికి మరి వారితో పాటు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున స్వాగత శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం చేస్తూ ఉన్నారు. మరి మార్కెట్కి ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే తక్షణం స్పందించి దాని మీద యాక్షన్ తీసుకుని వెంటనే మన యూనియన్కి కరెంట్ లేదన్నా, మన చేపల మార్కెట్ వెనకాల ఉన్న డ్రైనేజీ కొద్దిగా ఇబ్బందిగా ఉందన్నా, చేపల మార్కెట్లో ఉండే ఆడవాళ్ళ సమస్యలున్నా, ఎగుమతిదారుల యొక్క సమస్యలు ఏదైనా ఉంటే తక్షణం స్పందించి మనకి ఎంతో సోదర భావంతో వెంటనే మన యొక్క సమస్యను పరిష్కారం చేస్తున్నటువంటి శాసనసభ్యులు బడ్డెట్టి రాధాకృష్ణయ్య గారికి యూనియన్ సభ్యులందరూ కూడా సత్కార కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేస్తూ ఉన్నారు. మీ యొక్క సహాయ సహకారాలు మాకు నిండుగా కావాలి సార్. మీ యొక్క సహాయ సహకారాలు కోరాం. ఎక్కడే కాదు, ఏలూరు జిల్లా మొత్తం మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మీ యొక్క విధి విధానాలు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పూజారి నిరంజన్ గారు కూడా యూనియన్ సభ్యులందరూ సత్కారం చేయాలి. మన ముందున్నటువంటి మన సోదరుడు మనకు ఆ మార్కెట్కి సంబంధించినటువంటి పూజారి నిరంజన్ గారు కూడా మనందరం ఎంతో సత్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఏలూరు శాసనసభ ఆపడమా ఒకసారి ఆపాలి. మరి ఎమ్మెల్యే గారు గౌరవం ఇవ్వాలి, ఇంత కార్యక్రమం చేస్తున్నారు. మరి అలాగే 7వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాజా మురళీకృష్ణ గారు కూడా మీ చేతుల మీదుగా చిరు సత్కారం చేయమని చెప్పి మనం చేస్తాను సార్. మీరు రావటం మా అందరికీ చాలా ఆనందకరం, చాలా సంతోషం సార్. అలాగే నమస్కారం. ముందుగా ఫిష్ మార్కెట్ వర్తకులకు, అలాగే ఏదైతే కార్మికులు, అలాగే ఎవరైతే ఎక్స్పోర్ట్ చేసేవారు ఉన్నారో అందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. ప్రతి ఏటా కూడా మరి ఏదైతే ఈ ఫిష్ మార్కెట్లో అత్యంత వైభవంగా శ్రీరామనవమి ఉత్సవం, గణేష ఉత్సవం, అన్ని ఉత్సవాలు కూడా చేస్తారు. అందులో భాగంగానే మరి ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా మరి అందరూ కూడా కలిసికట్టుగా ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా మేమందరం కూడా ఒక కమిటీగా ఉంటాం, అందరం కూడా ఒక మాట మీద ఉంటాం అన్న ఉద్దేశంతోనే ఆ ఐకమత్యానికి నిదర్శనంగానే మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ముందుగా కమిటీ వారిని అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. అదేవిధంగా ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళు మన దృష్టిలోకి తీసుకొచ్చినప్పుడు సానుకూలంగా వాళ్ళందరూ కలిపి ఒక మాట మీద ఉన్నప్పుడు వాళ్ళ మాటకి ఎవరో కూడా వ్యతిరేకం చెప్పకూడదు. ఎప్పటి నుంచో కూడా వీళ్ళు గత 70 సంవత్సరాల నుంచి కూడా మార్కెట్లో ఒక యూనియన్గా వాళ్ళందరూ కూడా ఒక మాట మీద ఇదవుతున్నారు. వాళ్ళ వ్యాపారాలకు ఏ ఇబ్బంది జరగకూడదన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా సహకరించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందిని క్లియర్ చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని చెప్పి మీ యూనియన్ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే వ్యాపారం చేసుకున్నవాడు లాభం ఉంటేనే 10 మందిని పోషించగలుగుతాడు. కాబట్టి ప్రతి వ్యాపారస్తుడు కూడా ఎవరిని ఇంకొకరిని ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు లాభం సంపాదించాలనేదే ప్రధాన ధ్యేయం. అందులో అందరూ కూడా సహకరించవలసిన అవసరం అందరి మీద కూడా ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యాపారాలు కూడా బాగున్నాయి. ఆ శ్రీరాముని దయ వల్ల మీ అందరి వ్యాపారాలు కూడా బాగుండాలి, మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు భవిష్యత్తులో మరి మీ అందరి సహకారంతోనే ఏలూరు అభివృద్ధి సాధ్యం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. నేను చేస్తున్న పనిలో ప్రజలందరూ భాగస్వామ్యం అవ్వబట్టే ఈ విధంగా ఎదరికెళ్తున్నాం. కాబట్టి ఏ విషయంలో ఉన్నా సరే అభివృద్ధి విషయంలో అందరూ కూడా ఒక మాట మీద ఉండి అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి మీ సహకారం కూడా కావాలని సందర్భంగా మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.